మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 10. మార్నింగ్ లేచాక ఎందుకు ఈరోజు అయితే కోల్డ్ కాఫీ అయితే తాగాలనిపించింది. సో ఫస్ట్ అయితే కోల్డ్ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుని తాగాను. ఇంక బ్రేక్ఫాస్ట్లోకి స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ బ్రెడ్ టోస్ట్ అయితే చేసుకుని తిన్నా. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. హలో ప్రవీణ్, వెల్కమ్ టోకియో. ఇంక జిమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ప్రీ వర్కౌట్ తీసుకుని వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. ఈరోజు మనది పుష్ వర్కౌట్. చెస్ట్కి 3 వేరియేషన్స్ అండ్ షోల్డర్కి 2 వేరియేషన్స్ అండ్ ట్రైసెప్కి 2 వేరియేషన్స్. ఇంక వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. జిమ్ నుంచి వచ్చేటప్పుడు చాలా క్లౌడీగా అయితే ఉంది. మోస్ట్లీ రైన్ పడుతుంది అనుకున్నా, బట్ ఎక్కడ పడలేదు, జస్ట్ చిన్న చినుకులు అయితే పడినాయి. ఇంకా రూమ్కి రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. బయట క్లౌడీగా ఉండటం వల్ల ఏంటో తెలియదు కానీ లోపలికి లైటింగ్ అయితే రాలేదు అసలు. ఇంక లంచ్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే వెజిటేబుల్స్ ఏం లేవు. ఇంక జెప్టోలో వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ పెట్టా. ఆల్రెడీ లంచ్ అయితే లేట్ అయిపోయింది. సో ఆలూ ఫ్రై అయితే కనుక స్పీడ్గా అయిపోయింది అని చెప్పని ఆలూ ఫ్రై అయితే చేసుకున్నా. ఈవినింగ్ వెదర్ బాగుందని చెప్పని కొద్దిసేపు బాల్కనీ నుంచుని వెదర్ని అయితే ఎంజాయ్ చేశా. ఇంక ఈవినింగ్ కొద్దిసేపు వాకింగ్ అయితే వచ్చి వాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎగ్స్ పట్టుకెళ్దామని చెప్పని చికెన్ షాప్కి వెళ్తే అక్కడ ఎగ్స్ అయిపోయినాయి అన్నాడు. ఇంక 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చేసా. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు వేసుకుందామని చెప్పని పెసలు అయితే నానబెడుతున్నా. ఇంక నైట్ డిన్నర్లోకి మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న పొటాటో ఫ్రై ఉంటే మూవీ చూస్తూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంతటితో డే అయితే ఎండ్ చేశా.